హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఏంటంటే న్యూబార్న్ బేబీస్‌లో కూడా డీహైడ్రేషన్ వస్తుందా? వస్తే దానివల్ల ఏమవుతుంది? ఇది మనం మటికి తెలుసుకుందాం. సో, న్యూబార్న్ బేబీసు పుట్టాక వాళ్ళు ఫస్ట్ డే నాడు తల్లికి ఎక్కువగా పాలైతే రావు. చాలా తక్కువ అమౌంట్‌లో మటికి పాలొస్తాయి. మనం మటికి బేబీస్‌కి డైరెక్ట్ ఫీడింగ్ అయితే ఇస్తాము. స్లోగా బై థర్డ్, ఫోర్త్ డే కల్లా వాళ్ళ తల్లికి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ మిల్క్ వస్తుంది. వాళ్ళు మటికి తాగుతారు. స్లోగా వాళ్ళు నార్మల్‌గా ఎదుగుతూ ఉంటారన్నమాట. కానీ యూజువల్‌గా పుట్టిన వెంటనే ఏంటంటే బాడీలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటదన్నమాట. సో, ఒక 2, 3 డేస్ వరకు ఆ వాటర్ అన్నది మటికి పోతుంది. ప్లస్ ఇనీషియల్‌గా ఎక్కువ ఫీడింగ్ కూడా ఉండదన్నమాట. సో, ఆ కారణాల వల్ల ఏమవుతుంది అంటే జనరల్‌గా పిల్లలు ఒక 5-7% వరకు వాళ్ళ వెయిట్ లాస్ ఉంటదన్నమాట. ప్రతి ఒక్కళ్ళలో ఎవ్రీ బేబీలో ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్‌గా ఒక 3 డేస్, 4 డేస్ ఒకటి మటికి వెయిట్ లాస్ వస్తుంది. మళ్ళా వాళ్ళ మటికి నార్మల్ వెయిట్‌కి ఒక 1 వీక్ కల్లా వచ్చేస్తారనమాట. సో, ఇలాగా ఒక 1 వీక్ కల్లా మళ్ళీ పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉందో అలాగా 1 వీక్‌కి మళ్ళీ అదే వెయిట్ వచ్చి మళ్ళీ ఎవ్రీ డే 20, 30, 40 గ్రామ్స్ అలాగ మటికి పెరుక్కుంటూ ఉంటారనమాట. సో, ఇది మటికి నార్మల్‌గా అవుతుంది. సో, ఇప్పుడే మనం మటికి మాట్లాడుకుందాం ఏంటంటే తల్లికి ఫస్ట్ 1, 2 డేస్ పాలు తక్కువొస్తాయి. ఇది అందరికీ మటికి తెలిసిన విషయమే మాట. కానీ థర్డ్, ఫోర్త్ డే నుంచి బాగా వస్తాయి. సో, ఎనఫ్ మిల్క్ అన్నది బేబీ స్టమక్‌లోకి వెళ్తుందన్నమాట. ఒకవేళ ఏదో మటికి కారణం వల్ల ఏంటంటే తల్లి పాలు బేబీ కడుపులోకి వెళ్ళలేకపోవడం వల్ల, అంటే బేబీ సరిగ్గా సక్ చేయలేకపోవడం వల్ల, సరిగ్గా లాచ్ చేయకపోవడం వల్ల, అంటే కరెక్ట్ అయిన ప్లేస్‌లో బేబీ అటాచ్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే తల్లి బ్రెస్ట్‌లో ఉండే మిల్క్ బేబీలోకి వెళ్ళవు. సో, వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుంది అంటే బేబీకి తక్కువ పాలెళ్తాయి. తక్కువ పాలు వెళ్ళడం వల్ల వాళ్ళలో ఎక్సెసివ్ వెయిట్ లాస్ ఉంటుంది. సో, ఒక నార్మల్ వెయిట్ లాస్ అన్నది ఇప్పుడు ఇంతకు ముందే మనం చెప్పాం. అంటే నార్మల్‌గా చిన్న పిల్లలకి కొంత వెయిట్ లాస్ అయితే ఉంటుంది. ఒక 3%, 5% అలా అంత ఉంటుందన్నమాట. కానీ ఎక్సెసివ్ వెయిట్ లాస్ అయితే మటికి అయిపోవచ్చు. ఎక్సెసివ్ వెయిట్ లాస్ అంటే 10%, 15%, 20% వెయిట్ లాస్ ఎందుకు? తల్లి పాలు కరెక్ట్‌గా బేబీ కడుపులోకి వెళ్ళలేకపోవడం వల్ల. అంటే ఆఫ్టర్ 2 డేస్ తర్వాత తల్లికి ఎక్కువ పాలు వస్తూనే ఉంటాయి. కానీ సరిగ్గా అటాచ్ అవ్వకపోవడం వల్ల, సరిగ్గా లాచ్ అవ్వకపోవడం వల్ల ఆ పాలు కడుపులోకి వెళ్ళట్లేదన్నమాట. సో, అందువల్ల కూడా బేబీస్‌లో డీహైడ్రేషన్ వస్తుంది. ఇంకొక నెక్స్ట్ మటికి కారణం ఏంటంటే ఎక్కువగా హీట్ ఉంటాయి. అంటే ఇప్పుడు బాగా మటుకు సమ్మర్ మంత్స్. ఈ సమ్మర్ మంత్స్‌లో ఏమవుతుంది అంటే బేబీస్‌కి ఎస్పెషల్లీ ఎవరికైతే కరెక్ట్‌గా తల్లి దగ్గర నుంచి పాలు సరిగ్గా కడుపులోకి వెళ్ళవో, అట్లాంటి బేబీస్ హీట్‌కి ఎక్స్‌పోజ్ అయితే ఏమవుతుంది అంటే వాళ్ళలో స్కిన్‌లోంచి బాగా వాటర్ అన్నది ఎవాపరేట్ అయిపోతుంది. అంటే బాడీలోంచి వాటర్ మటికి వెళ్ళిపోతుంది. సో, అలా కూడా వాళ్ళకి మటికి డీహైడ్రేషన్ వచ్చేస్తుందన్నమాట. సో, ఒకవైపేమో కడుపులోకి పాలు తక్కువ వెళ్ళడం, ఇంకోవైపు హీట్ వల్ల ఇది మటికి అంటే వాటర్ అన్నది స్కిన్‌లోంచి బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సివియర్‌గా డీహైడ్రేషన్ అయిపోతుందన్నమాట. సో, డీహైడ్రేషన్ వస్తే మనకి ఎట్లా తెలుస్తది? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే వాళ్ళు తక్కువ యూరిన్ అయితే మటికి పోస్తుంటారు. సో, యెల్లోయిష్‌గా తక్కువగా ఒకటో రెండో సార్లు మటికి పోస్తుంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే కళ్ళు మటికి లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ ఇంకోటి ఓరల్ క్యావిటీ అంటే ఇన్‌సైడ్ మౌత్ అంతా డ్రైగా మటికి అయిపోతుంది. అండ్ స్కిన్ అంతా మటికి ముడతలుగా వచ్చేస్తదనమాట. స్కిన్ ఫోల్డ్స్ ఎక్కువైపోతాయి. అండ్ ఇంకోటి వెయిట్ చెక్ చేస్తే ఒకవేళ తను పుట్టినప్పుడు 3 కిలోస్ అయితే విదిన్ 5, 6 డేస్‌లో తను 500 గ్రామ్స్ వెయిట్ లాస్ అయితే అయిపోతుంది. సో, అలా ఉంటే చాలా వరీసమ్. ఒక 3 కిలో చైల్డ్ మాక్సిమం ఎంతంటే 150-200 గ్రామ్స్ మాత్రమే వెయిట్ లాస్ ఉండాలి. ఒక నార్మల్ వెయిట్ లాస్ అంటే ఒక 200-300 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉండదు. సో,
కిలో పిల్లాడు 2.7, 2.8 కేజీస్కి వచ్చి మళ్ళీ అది నెమ్మదిగా 3 కిలోస్కి మళ్ళీ మటుకి వెళ్ళిపోవాలన్నమాట. అలాగ అవ్వకుండా ఇంకా వెయిట్ లాస్ 2.5, 2.2 అలా ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళ బాడీ అంతా మటుకి వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయి బాడీ అంతా మటుకి నీరసం అయిపోయి బాడీలో మటుకి యాసిడ్స్ ఎక్కువైపోతాయి, కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. అండ్ అట్లాంటి పిల్లలకు హెల్త్ ప్రాబ్లమ్స్, సీరియస్ రిస్క్, అప్పుడప్పుడు అట్లాంటి ఇంటెన్స్ ఎక్స్ట్రీమ్ హీట్లో వాళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. సో మనం ఏంటంటే పేరెంట్స్గా నేను చెప్పేది ఏంటంటే బేబీకి డీహైడ్రేషన్ వస్తుందా లేదా అనేసి మనం తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి అంటే యాడిక్వేట్గా యూరిన్ అయితే అవుతుందా. నార్మల్గా పిల్లలైతే ఒక యూజువల్గా 6 to 8 టైమ్స్ అయితే ఈజీగా వాళ్ళ మటుకి యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ యూరిన్ అయితే వాళ్ళ మటుకి పోస్తూ ఉంటారు. సో తక్కువగా వస్తుందా, ఎల్లోయిష్గా వస్తుందా, అది ఒకటి. ఇంకోటి బాడీ మనకి ఎదుగుదల కనిపిస్తుందా లేకపోతే చిక్కిపోయినట్లు కనిపిస్తుందా, అది ఒకసారి మనం మటుకి చూసుకోవాలి. అండ్ థర్డ్, హాస్పిటల్లో ఉన్నా లేకపోతే ఇంటికి వచ్చేసినా సరే వెయిట్ అన్నది మనం ఫ్రీక్వెంట్గా ఫస్ట్ 2 వీక్స్ అన్నది మనం ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి వెయిట్ మనం చెక్ చేస్తే మనకి బేబీ హెల్తీగా ఉందా లేదా మనకి తెలిసిపోతుంది. సో మనకి కొద్దిగా వెయిట్ లాస్ అవ్వి మళ్ళీ వెయిట్ గెయిన్ అయితే స్టార్ట్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఒకవేళ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, వెయిట్ రోజు రోజుకి తగ్గిపోతుంది అంటే అది మంచిది కాదు. అది దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. డీహైడ్రేషన్ ఎక్కువైతే కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది అండ్ దెర్ ఈజ్ ఎ లైఫ్ రిస్క్ ఆల్సో. థ్యాంక్ యూ.